హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్జిఆర్ వర్క్స్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి 2/6 సైజులో మనం ప్రిపేర్ చేసినటువంటి సెమీ బ్రైడల్ అండ్ బ్రైడల్ బ్యాంగిల్ సెట్స్ అండి. ఏ కలర్ కాంబినేషన్స్తో చేసాము, ఏమేమి డిజైన్స్ ప్రిపేర్ చేసాము అనేది ఒక్కసారి చూసేద్దాం రండి. మన ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఈ శారీ కోసం అయితే ఈ డిజైన్ ప్రిపేర్ చేసాము. ఈ డిజైన్లో 4x4 స్క్వేర్ గ్రీన్ కలర్ కుందన్స్, అలాగే 3mm రౌండ్ గ్రీన్ కలర్ స్టోన్స్, అలాగే డ్రాప్ గోల్డ్ కలర్ స్టోన్స్ని యూజ్ చేసి ఈ డిజైన్ అయితే ఫ్లాట్ బ్యాంగిల్స్ పైన డిజైన్ చేశాము. అలాగే సైడ్ బ్యాంగిల్స్ కోసం ఇవి కూడా ఫ్లాట్ బ్యాంగిల్స్, 4 కట్ బ్యాంగిల్స్ తీసుకొని గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ 4x4 స్క్వేర్ కుందన్స్ని యూజ్ చేసి టోటల్గా ఈ సెట్ అయితే ఫినిష్ చేశాము. ఈ సెట్ యొక్క అవుట్లుక్ అయితే ఏ విధంగా ఉందో ఒక్కసారి చూసేద్దాం. చూసారు కదా, ఫైనల్గా దీని అవుట్పుట్ అయితే ఇలా ఉంది. గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో సింప్లీ సూపర్గా ఉన్నాయి కదండి. బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో సెమీ బ్రైడల్ సెట్. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అండి. ఈ శారీ కోసం ఈ డిజైన్ అయితే ప్రిపేర్ చేశాము. సో ఇది వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్, కర్వ్ బ్యాంగిల్స్ని తీసుకున్నాము. ఈ డిజైన్ కోసం 4x4 స్క్వేర్ వైట్ కలర్ స్టోన్స్, అలాగే డ్రాప్లు బ్లూ కలర్ స్టోన్స్ అండ్ 3mm రౌండ్ వైట్ కలర్ స్టోన్స్ని యూజ్ చేసి ఈ డిజైన్ అయితే ఫినిషింగ్ ఇచ్చాము. హెవీ లుక్ అండ్ సింప్లీ సూపర్గా ఉన్నాయి. ఒక్కసారి మీరే చూసేయండి ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో. సో సైడ్ బ్యాంగిల్స్ కోసం ఈ విధంగా 4x4 స్క్వేర్ బ్లూ కలర్ స్టోన్స్, అలాగే వైట్ కలర్ 3mm రౌండ్ కలర్ స్టోన్స్ని తీసుకొని ఫైనల్గా ఈ డిజైన్ అయితే ఈ విధంగా ఫినిష్ చేసాము. సింప్లీ సూపర్ అండి. ఇవి ఏ శారీ మీదకైనా బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వైట్ కలర్ శారీస్ కానివ్వండి ఇలాగా పేరప్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ అని చెప్పుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ని. చూసారు కదా, ఫైనల్గా ఈ బ్యాంగిల్ సెట్ యొక్క అవుట్లుక్ అయితే సింప్లీ సూపర్గా ఉంది. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మల్టీ కలర్ బ్యాంగిల్స్ అండి. మల్టీ కలర్ స్టోన్స్ని యూజ్ చేసి 4x4 స్క్వేర్లో మల్టీ కలర్ స్టోన్స్, అలాగే 6K ఐ వైట్ కలర్ స్టోన్స్, 3mm సిరామిక్ గోల్డ్ స్టోన్స్ని యూజ్ చేసి ఈ డిజైన్ అయితే ఫినిష్ చేసాము. సో ఓవరాల్గా ఈ బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా సేల్ అవుతున్నాయి. ఈ బ్యాంగిల్ సెట్ ఒకటి ఉంటే చాలు, అన్ని శారీస్ మీదకి అన్ని డ్రెస్సెస్ మీదకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే అవుతాయి. సో ఈ బ్యాంగిల్ సెట్ యొక్క అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది. చూసారు కదా, చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నాయో రెయిన్బో కలర్స్ లాగా. ఫైనల్గా ఈ సెట్ యొక్క అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది. 2 హ్యాండ్స్కి కూడా 3 బ్యాంగిల్స్ చొప్పున 6 బ్యాంగిల్స్ సెట్ అనమాట ఇది. సింప్లీ సూపర్. సెంటర్ బ్యాంగిల్ ఒక్కటి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే సెంటర్ బ్యాంగిల్ తీసేసి సైడ్ బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది. అలాగే సింగిల్ బ్యాంగిల్గా సైడ్ బ్యాంగిల్స్ ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్ సెట్ వచ్చేసి మన నెక్స్ట్ బ్యాంగిల్ సెట్ కలర్ వచ్చేసి లోటస్ బ్యాంగిల్స్ అండి. ఇది చాలా పాపులర్గా ఉన్నాయి మన ఛానల్లో. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చాయి అని కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ డిజైన్ ఒక్కసారి చూసేద్దాం. ఈ లోటస్ బ్యాంగిల్ ప్రిపేర్ చేయడం కోసం మూన్ షేప్లో పిస్తా గ్రీన్ కలర్లో మ్యాట్ కుందన్స్ని అయితే తీసుకున్నాము. అలాగే మిడిల్ పెటల్ కోసం మల్టీ కలర్లో ఐ షేప్ కుందన్స్ని అయితే తీసుకున్నాము. అలాగే ఫ్లవర్కి మిడిల్లో జర్కన్ స్టోన్, వైట్ కలర్ జర్కన్ స్టోన్ అయితే స్టిక్ చేసాము. సో ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. 1 హ్యాండ్కి 1 బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా రిచ్ లుక్ అయితే వస్తుందండి. సో చూస్తున్నారు కదా, ఈ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఫర్దర్గా మేకింగ్ వీడియో అయితే చూపిస్తాను. మన నెక్స్ట్ బ్యాంగిల్ సెట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అండి. సో ఈ డిజైన్ కోసం డైమండ్లో
ఆరెంజ్ కలర్, అలాగే ఐ షేప్ ఆరెంజ్ కలర్ కుందన్స్ని తీసుకున్నాము. అలాగే వైట్ కలర్ డ్రాప్, అలాగే జర్కన్ స్టోన్స్ని వైట్ కలర్లో తీసుకున్నాము. ఈ కుందన్స్తో ఈ బ్యాంగిల్ని అయితే 2 కట్లో ఫ్లాట్ బ్యాంగిల్స్ అండి. సో ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ చాలా సింప్లీ సూపర్ ఉంది కదా. సింగిల్గా ఈ ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా కూడా హ్యాండ్కి చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది. సైడ్ బ్యాంగిల్స్ కోసం ఇలాగా 4x4 స్క్వేర్ వైట్ కలర్ కుందన్స్ అలాగే ఆరెంజ్ కలర్ స్టోన్స్ని తీసుకొని ఈ విధంగా ఈ సైడ్ బ్యాంగిల్స్కి అయితే డిజైన్ అయితే ఇచ్చాము. సో సింపుల్గా ఓవరాల్ ఈ సెట్ యొక్క లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఒక్కసారి చూద్దాం. చూసారు కదా, ఫైనల్గా ఈ ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ సెట్ యొక్క అవుట్లుక్ అయితే సింప్లీ సూపర్ ఉంది కదా. గ్లాస్ కుందన్స్ని యూజ్ చేయడం వల్ల షైనింగ్ అయితే చాలా బాగుంటుంది. మ్యాట్ అంటే కలర్ హైలైట్ అవుతుంది, గ్లాస్లో వచ్చేసి షైనింగ్ విత్ కలర్ కూడా రెండు బాగుంటాయి. సో మన నెక్స్ట్ సెట్ వచ్చేసి పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో సేమ్ ఆరెంజ్ కలర్ సెట్ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసామో ఈ సెట్ని కూడా సేమ్ అదే ప్యాటర్న్లో చేయమన్నారు. సో పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో, పింక్ కలర్లో వచ్చేసి డైమండ్ అండ్ ఐ షేప్ కుందన్స్ని తీసుకున్నాము. అలాగే బ్లూ కలర్ డ్రాప్, వైట్ కలర్ జర్కన్స్ని యూజ్ చేసి ఈ విధంగా ఈ డిజైన్ అయితే కర్వ్ బ్యాంగిల్స్ పైన ఈ డిజైన్ని ఫినిష్ చేసాము. సైడ్ బ్యాంగిల్స్కి 4x4 స్క్వేర్ అండ్ పింక్ కలర్ కుందన్స్ని యూజ్ చేసి ఈ విధంగా డిజైన్ అయితే ఫినిష్ చేసాము. ఈ బ్యాంగిల్ సెట్ కూడా సింప్లీ సూపర్గా ఉంది. సెంటర్ బ్యాంగిల్ ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా కూడా శారీకి మంచి లుక్ అయితే వస్తుంది. సో ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది, చూసారు కదా. మ్యాక్సిమం గ్లాసీ కుందన్స్ని యూజ్ చేసామండి, మ్యాట్ కుందన్స్ని ప్రిఫర్ చేయలేదు ఈ కస్టమరు. గ్లాసీ కుందన్స్ అయితే షైనింగ్ బాగుంటుంది, కలర్ కూడా హైలైట్ అవుతుంది. మాకు అన్ని సెట్స్ గ్లాసీ కుందన్స్లోనే చేయమన్నారు. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనము అన్నీ కూడా గ్లాస్ కుందన్స్ని యూజ్ చేసి ఇలా డిజైన్స్ అయితే ప్రిపేర్ చేసాము. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చేసినటువంటి క్లిప్ స్టోన్ బ్యాంగిల్స్ అండి. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ క్లిప్ స్టోన్ బ్యాంగిల్స్ మనం 4 బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేసాము. ఈ బ్యాంగిల్స్ ఏ డ్రెస్ మీదకైనా ఏ శారీ మీదకైనా టోటల్గా ఏ సెట్ మీదకైనా కూడా పేరప్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఓవరాల్ లుక్ అయితే ఈ బ్యాంగిల్స్ ఇలా ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ కోసం మనం యూజ్ చేసినటువంటి మెటీరియల్ వచ్చేసి బిగ్ క్లిప్ స్టోన్ ఓవెల్ షేప్, అలాగే స్మాల్ క్లిప్ స్టోన్స్ వైట్ కలర్, డ్రాప్ గోల్డ్ కలర్ యూజ్ చేసి ఈ డిజైన్ అయితే ప్రిపేర్ చేసాము. ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది. కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు ఈ బ్యాంగిల్స్కి, ఈ డిజైన్కి. సో చూసారు కదా ఫైనల్గా ఎలా ఉన్నాయో. వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లోనే ఇలాగ ఒక 2 బ్యాంగిల్స్ అయితే చేసాము. ఓవరాల్గా ఇది ఒక సెట్ లాగా ప్రిపేర్ చేసాము క్లిప్ స్టోన్ బ్యాంగిల్స్. ఫైనల్గా సెట్ కూడా చూపిస్తాను. గోల్డ్ కలర్ బ్యాంగిల్స్కి 4x4 గోల్డ్ కలర్ అలాగే రెక్టాంగిల్ వైట్ కలర్ స్మాల్ యూజ్ చేసి మిడిల్లో అక్కడక్కడ జర్కన్ స్టోన్ యూజ్ చేసి ఇలాగా గోల్డ్ కలర్లో ఒక 4 బ్యాంగిల్స్, వైట్ కలర్ స్టోన్స్ని యూజ్ చేసి వైట్ కలర్లో ఒక 4 బ్యాంగిల్స్, సైడ్ బ్యాంగిల్స్ కోసం ఈ బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేయించుకున్నారు. ఈ గోల్డ్ అండ్ వైట్ కలర్ బ్యాంగిల్స్ కూడా ఏ శారీ మీదకైనా వచ్చిన జరీని బట్టి, సిల్వర్ జరీ వస్తే సిల్వర్ బ్యాంగిల్స్, గోల్డ్ జరీస్ వస్తే గోల్డ్ బ్యాంగిల్స్ యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అని ఇలాగా గోల్డ్ అండ్ వైట్ కలర్లో మల్టీపర్పస్ కోసం ఈ బ్యాంగిల్స్ సెట్ని అయితే ప్రిపేర్ చేయించారు. సో చూస్తున్నారు కదా, ఇలాగా ఈ 4 బ్యాంగిల్స్ని ఇలాగా పేరప్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఇలా ఈ సైడ్ బ్యాంగిల్స్ని సెంటర్ బ్యాంగిల్కి అటు ఇటు పెట్టి కూడా వేసుకోవచ్చు అండి. నేను జస్ట్ బ్యాంగిల్స్ ఓవరాల్గా లుక్ అయితే ఎలా ఉన్నాయి అనే దానికోసం చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి, క్లిప్ స్టోన్ బ్యాంగిల్స్ లుక్ వైజ్ కానీ షైనింగ్ వైజ్ కానీ ఎంత బాగున్నాయో చూసారు కదా. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫైనల్గా ఈ క్లిప్ స్టోన్ బ్యాంగిల్ యొక్క ఓవరాల్ సెట్ అయితే ఈ విధంగా ఉంది. సూపర్ ఉంది కదా. మన నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి 6 కట్ బ్యాంగిల్స్ పైన సెల్ఫ్ థ్రెడ్కి సెల్ఫ్ స్టోన్స్ని అయితే స్టిక్ చేయమన్నారు. మన షార్ట్స్లో ఎక్కడో చూసారంట, ఈ చాలా బాగా అనిపించి ఇలాగా ఒక 11 to 12 సెట్స్ అయితే చేయించుకున్నారు. ఒక్కొక్క కలర్కి 4 బ్యాంగిల్స్ చొప్పున.
సో ఒక్కసారి ఈ కలర్స్ ఏ ఏ కలర్స్ చేసాము అనేది ఒక్కసారి చూసేయండి. గ్రీన్, ఆరెంజ్, బ్లూ, పింక్, గోల్డ్, ఎల్లో, రామా గ్రీన్, హాఫ్ వైట్, పర్పుల్, రెడ్ అండ్ బేబీ పింక్. ఇలాగా టోటల్గా ఈ 11 బ్యాంగిల్ సెట్స్ 11 కలర్స్కి 11 సెట్స్ అయితే చేయించుకున్నారు. అలాగే ఒక గోల్డ్ స్టోన్ చైన్ బ్యాంగిల్స్ కూడా చేయించుకున్నారు, 4 బ్యాంగిల్స్. సో ఓవరాల్ ఈ సెట్స్ చూడండి ఎలా అనిపించాయి మీకు, రెయిన్బో లాగా కనిపిస్తున్నాయి కదా ఓవరాల్ లుక్ అయితే. వీటిల్ని ఇలాగా మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చండి. ఒక్కసారి అది కూడా చూపించేస్తాను నేను. ఇలా సేమ్ శారీకి సేమ్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అయినా వేసుకోవచ్చు. అలాగే 2 కలర్స్ వస్తాయి కదా శారీకి, అలాగా మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ చూసినటువంటి గ్రీన్ కలర్ సెట్కి ఇలాగా ఈ డార్క్ గ్రీన్ బ్యాంగిల్స్ని కలిపేసేసుకొని దీన్ని ఒక సెట్ లాగా కూడా వేర్ చేసుకోవచ్చు. ఈ మేడం సెలెక్ట్ చేసుకున్న బ్యాంగిల్స్ అన్ని డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్ డిజైన్స్ సూపర్గా ఉన్నాయి. సో ఈ సెట్కి సెల్ఫ్ బ్యాంగిల్స్ని యాడ్ చేయడం వలన ఈ సెట్ యొక్క లుక్ అయితే టోటల్గా గ్రాండ్ లుక్ వచ్చేసింది. ఇలాగా మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ మన శారీకి తగిన విధంగా యాడ్ చేసుకుంటూ మన సెట్ని అయితే ఇంకొంచెం హెవీగా బ్రైడల్ సెట్గా కూడా మార్చుకోవచ్చు. సో మీరే చూస్తున్నారు కదా, ఫస్ట్లో చూసిన సెమీ బ్రైడల్ బ్యాంగిల్ సెట్ని ఇప్పుడు చూస్తున్న ఈ బ్రైడల్ సెట్ని కంపారిజన్ చేసి చూస్తే ఓవరాల్గా లుక్ వైజ్ చాలా యూనిక్గా అనిపిస్తుంది కదా. ఫైనల్గా ఈ సెట్ యొక్క అవుట్పుట్ అయితే ఇలా ఉంది. మనకి నచ్చిన విధంగా మన డ్రెస్సెస్కి తగిన విధంగా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకుని అయితే వేసుకోవచ్చండి. లుక్ వైజ్, షైనింగ్ వైజ్ పర్ఫెక్ట్ అయితే చాలా బాగుంటాయి, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అందరిలో యూనిక్గా కూడా ఉంటాం మనం. సో ఇలాగా సింపుల్గా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ని ఇలా కూడా వేసుకోవచ్చు అండి. సింపుల్గా ఉంటుంది, హ్యాండ్కి హెవీగా వేసుకోవడం ఇష్టం లేదు, చిన్న చిన్న అకేషన్స్కి ఇలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు. లేదు 2 హ్యాండ్కి 3 బ్యాంగిల్స్ చొప్పున వేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ మొత్తం కూడా ఒక హ్యాండ్కి వేసుకొని ఇంకొక హ్యాండ్కి వాచ్ని కూడా పెట్టుకోవచ్చు. లుక్ వైజ్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఫైనల్గా ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ 6 కట్ బ్యాంగిల్స్ అన్నీ కూడా సెల్ఫ్ బ్యాంగిల్స్. అసలు ఈ పింక్ అండ్ వైట్ కలర్ అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క కలరు కూడా దేనికి అదే బాగుందండి. టోటల్గా రెయిన్బోని మించి ఉన్నాయి మన బ్యాంగిల్స్ కదా అండి. మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఆరెంజ్ అండ్ పర్పుల్ కాంబినేషన్, సో బ్యూటిఫుల్. గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. ఓవరాల్గా ఆల్ బ్యాంగిల్స్ కూడా లుక్ లైక్ ఏ వావ్లా ఉన్నాయి కదండి. ఒక్కసారి చూడండి, సింప్లీ సూపర్బ్ ఉన్నాయి. ప్రతి ఒక్క కలరు కూడా ఏ కలర్కి ఆ కలరే అన్నట్టుంది. సో ఫైనల్గా మనం ఫినిష్ చేసినటువంటి ఈ బ్యాంగిల్స్ ఆల్ సెట్స్ అండి ఇవి. సో ఫైనల్గా అయితే చాలా బాగున్నాయి. ఒక్కసారి ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది.
ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ వల్ల మరింత కొత్త డిజైన్స్తో మీ ముందుకు రావడానికి నాకు హెల్ప్ అవుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ అనేది మనకు తెలియజేస్తూ ఉంటే మరింత కొత్త డిజైన్స్తో మీ ముందుకు రావడానికి నాకు హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా, ఫైనల్గా ఈ యొక్క బల్క్ ఆర్డర్ని అయితే ఈ విధంగా ఫినిష్ చేసి ప్యాకింగ్కి రెడీ చేస్తున్నాను. ఈ వీడియోలో ఉన్న కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.